అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 137. గతమే శాపమా? ఇక స్టోరీలోకి వెళ్తే, తన తల్లిదండ్రుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలను స్నేహ ఎదుర్కోకుండా ఉండడం కోసం ఆమెను తీసుకెళ్లి రూంలో వదిలిపెట్టి కిందకు వచ్చిన అక్షయ్ నేరుగా వెళ్లి సోఫాలో ఉన్న తన తల్లిదండ్రులకు ఎదురుగా కూర్చున్నాడు. కాసేపటి వరకు ఎవరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. అసహజమైన వాతావరణాన్ని రాజేశ్వరి తట్టుకోలేకపోయింది. దాంతో ఆమె ముందుగా మాట్లాడుతూ, నిజానికి నువ్వు ఆమెతో కలిసి ఉండటం నాకిష్టం లేదు. ఈ విషయం గురించి నేను గతంలో కూడా ఎప్పుడూ నీకో ఆపోజిట్గానే ఉన్నాను. కానీ ఇప్పుడు ఆమె కడుపులో నీ బిడ్డను మోస్తోంది. అంటే వేదా ఫ్యామిలీకి రాబోయే మొదటి వారసుడు. అందుకే నేను ఆమె విషయంలో ఇక కఠినంగా ఉండలేను అని అంది. అక్షయ్ ఆ మాటలకు కొంచెం కూడా ఎక్సైట్ అవ్వకుండా మౌనంగా చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, కానీ మేము ఎంత ప్రయత్నించినా ఆమె గతాన్ని మాత్రం మార్చలేము. ఆమె కొన్ని సంవత్సరాల క్రితమే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందన్న నిజాన్ని కానీ, తన సొంత వాళ్లే ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారన్న విషయం కానీ మారదు అని చెప్తూ అక్షయ్ వైపు చూసి ఒక క్షణం ఆగిపోయింది. తన తల్లి ఏం చెప్పాలనుకుంటుందో అక్షయ్కి పూర్తిగా అర్థం కాలేదు. ఇంతలో రఘునందన్ మాట్లాడుతూ, చూడు అక్షయ్, మేం నీ పేరెంట్స్ని. నీ గురించి ఆలోచిస్తాం. మీ అమ్మ నీ ఫ్యూచర్ గురించి, నీ గురించి టెన్షన్ పడుతోంది. ఆమె చెప్పేది ఒకసారి విను. అది కొంచెం సరిగ్గానే ఉందనిపిస్తోంది. మన వేదా ఫ్యామిలీ ఆర్డినరీ ఫ్యామిలీ కాదు. కాబట్టి స్నేహాను నీ భార్యగా పరిచయం చేయడం అనేది ఆలోచించాల్సిన విషయం అని అన్నాడు. ఆ మాటలు విని అక్షయ్ అనుమానంగా చూస్తూ, అంటే ఇప్పుడు నేనేం చేయాలి డాడీ అని అడిగాడు. ఆ మాటకు రఘునందన్ ఒక క్షణం సంకోచిస్తూ తన మనసులోని మాట చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా ముఖం పెట్టి, మా నిర్ణయం ప్రకారం స్నేహ బిడ్డను ప్రసవించిన తర్వాత ఆమెకు మనకు ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పాడు. ఆ మాట విని అక్షయ్ ముఖం కోపంగా మారిపోయింది. దాంతో తన తండ్రి వైపు సూటిగా చూస్తూ, అంటే ఆమె డెలివరీ అయిన తర్వాత ఆమెను వెళ్ళగొట్టమని చెప్తున్నారా అని అడిగాడు. అప్పుడు వెంటనే రాజేశ్వరి మాట్లాడుతూ, మీ నాన్న చెప్పింది నిజం. ఈ విషయం గురించి నువ్వు కూడా ఒకసారి ఆలోచిస్తే మంచిది. ఆమె బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఆమెకు వేద ఫ్యామిలీలోకి రావడానికి అర్హత లేదు అని అంది. ఆ మాటలు విన్న అక్షయ్ హఠాత్తుగా సోఫాలో నుంచి లేచి, నేను ఇప్పటికే స్నేహ గురించి నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఇక మీ ఇద్దరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు కేవలం మీ మనవలను మాత్రమే చూసుకోవడానికి రెడీగా ఉండండి అని అన్నాడు. ఆ మాట వినగానే రాజేశ్వరి కోపంగా లేచి, అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు అని అంది. భోజనం రెడీగా ఉంది, తినడానికి రండి అని చెప్పి అక్షయ్ వెనక్కి తిరిగి చూడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. తన కొడుకు ప్రవర్తన చూసి రాజేశ్వరి గుండె విలువిల్లాడిపోయింది. అతను ఇంతకుముందు ఎప్పుడు తనతో ఇలా ప్రవర్తించలేదని గుర్తు చేసుకుంది. దాంతో ఆమె తట్టుకోలేనట్లు నిస్సహాయంగా సోఫాలో కూర్చుండిపోయింది. అది చూసి రఘునందన్కి అక్షయ్పై ఒక్క క్షణం కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకొని తన భార్యను ఓదారుస్తూ, సరే నువ్వు కంగారు పడకు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక నువ్వు ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు అని నచ్చచెప్పాడు. కానీ రాజేశ్వరి మనసు దుఃఖంతో నిండిపోయింది. తన ఒక్కగానొక్క కొడుకు అలా ఒక బిడ్డకు తల్లినైన ఆమెని పెళ్లి చేసుకున్నాడనే నిజం ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ఇంతలో అన్నపూర్ణమ్మ వచ్చి వాళ్ళిద్దరినీ భోజనానికి రమ్మని పిలవడంతో రఘునందన్ పైకి లేచి తన భార్యను కూడా తనతో పాటు డిన్నర్కి తీసుకొచ్చాడు. అప్పటికే టేబుల్ దగ్గర స్నేహ, అక్షయ్ పక్కపక్కనే కూర్చొని ఉన్నారు. రఘునందన్ వెళ్ళి అక్కడున్న మెయిన్ సీట్లో కూర్చోగా పక్కనే రాజేశ్వరి కూర్చుంది. అన్నపూర్ణ అందరికీ వడ్డించింది. అక్షయ్ తల్లిదండ్రులిద్దరి ముఖాల్లో వచ్చిన మార్పును గమనించింది స్నేహ. అది అర్థం చేసుకున్న అక్షయ్ వెంటనే టేబుల్ కింద నుండి ఆమె చేతిని తన చేత్తో పట్టుకొని ఏం జరగనట్లుగా చేత్తో తడుతూ భరోసానిచ్చాడు. అక్కడ ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే అందరూ డిన్నర్ పూర్తి చేశారు. ఆ తర్వాత స్నేహ లేచి వెళ్ళబోతుండగా రాజేశ్వరి ఆమెను ఆపుతూ, ఇప్పుడే భోంచేశావు కదా, కాసేపు అలా బయటకు వెళ్ళి 5 నిమిషాలు వాకింగ్ చేస్తే నీకు కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది. నేను కూడా నీతో వస్తాను పద అని అంది. ఆ మాటలు విన్న స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. కానీ తనను ఒంటరిగా తీసుకువెళ్లడమే ఆమె అసలు ఉద్దేశమని అర్థం చేసుకున్న స్నేహ చివరికిక తప్పించుకోలేదని తెలిసి లోపల టెన్షన్ పడుతూనే, సరే ఆంటీ అని చెప్పి ఆమెతో పాటు వెళ్ళింది.
అది చూసి అక్షయ్ వెంటనే ఆపబోయాడు. కాని తన తండ్రి అతన్ని కళ్ళతోనే వారిస్తూ, అక్షయ్, మనిద్దరం చెస్ ఆడి చాలా రోజులైంది, ఆడదామా అని అడిగాడు. దాంతో అక్షయ్ అక్కడే ఆగిపోయి సరేనని తలూపాడు. ఇంపీరియల్ విల్లా ముందున్న గార్డెన్ మొత్తం లైట్లతో వెలిగిపోతూ చూడ్డానికి పట్టపగల్లా ఉంది. రాజేశ్వరికి స్వతహాగా గార్డెనింగ్ హాబీ కావడంతో ఆమెకు ఆ ప్రదేశం మొత్తం చాలా ప్లెజెంట్గా, చూడ్డానికి అందంగా అనిపించింది. చల్లగా వీస్తున్న గాలికి ఆ తోటలోని పూల పరిమళం నలుదిక్కులా వ్యాపిస్తూ ఉంది. దాంతో ఆమె వాటివైపు చూసి ముచ్చట పడుతూ అక్షయ్ గార్డెన్ను ఇంత బాగా మెయింటైన్ చేస్తాడని ఊహించలేదు. అయినా ఇలాంటి అద్భుతమైన ప్రదేశాల్లో ఉండాలంటే అదృష్టం కూడా ఉండాలి. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి కదా స్నేహ అంటూ వెనక్కి తిరిగి స్నేహ వైపు చూసింది రాజేశ్వరి. ఆ మాటలు విని స్నేహకు ఒక క్షణం ఏం చెప్పాలో తెలియలేదు. ఆమె తనను అవమానిస్తూ ఉందో, మెచ్చుకుంటుందో తెలియనట్లుగా మాట్లాడడంతో స్నేహ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ, ఆంటీ, ఇది మీ ఇల్లు. ఇందులో ఉన్న ప్రతి మొక్క మీకు చెందింది. నిజంగా మీరు చెప్పినట్లు ఇంత అందమైన ప్రదేశంలో ఉండడం ఒక అదృష్టం అని నిజాయితీగా సమాధానం చెప్పింది. ఆమె అంత తెలివిగా తన మాటలను ఒప్పుకుంటుందని రాజేశ్వరి ఊహించలేదు. దాంతో రాజేశ్వరి స్నేహాను ఒక క్షణం సూటిగా చూసి, చూడు స్నేహ, నువ్వు నిజాన్ని ఒప్పుకుంటున్నావు కాబట్టి ఇక నీతో దాగులు మూతలో అవసరం లేదు. డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. నువ్వు అక్షయ్కి తగిన దానివి కాదని నీకు చాలా బాగా తెలుసు. కాబట్టి ఫ్యూచర్లో అక్షయ్ బిడ్డకు నువ్వు తల్లివైనప్పటికీ ఖచ్చితంగా మా వేద ఫ్యామిలీకి అఫీషియల్గా కోడలివి కాలేవు. నువ్వు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని అంది. ఆ మాట వినగానే స్నేహ కళ్ళల్లో బాధ కనిపించడం రాజేశ్వరి కూడా గమనించింది. తాను చెప్పిన మాటలు ఆమెకు కష్టంగా ఉంటాయని ఊహించింది రాజేశ్వరి. కాని దానికి ఆమె ఏం చేయలేనట్టుగా మళ్ళీ మాట్లాడుతూ, చూడు స్నేహ, నువ్వు ప్రస్తుతం నా కొడుకు బిడ్డను నీ కడుపులో మోస్తున్నావు. కాబట్టి నువ్వు కొన్ని విషయాలు ముందే తెలుసుకొని ఉండడం మంచిది. అందుకే చెప్తున్నాను అని అంది. స్నేహ ఏం మాట్లాడకుండా రాజేశ్వరినే చూస్తూ ఉంది. కాని పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆమెలో తుఫాను చెలరేగుతోంది. రాజేశ్వరి మాటల వల్ల అక్షయ్కి తనకు మధ్య ఎంత భారీ తేడా ఉందో తెలుస్తోంది. దాంతో ఆమె ఒక్కసారిగా లో కాన్ఫిడెన్స్గా ఫీల్ అయిపోయింది. దాంతో తలెత్తి రాజేశ్వరి వైపు చూసి, ఆంటీ, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. కానీ నేను మీకు ముందు నుంచి చెప్తున్నదే ఇప్పుడు చెప్తున్నాను. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం. ఒకరితో ఒకరు ఉంటే మేం సంతోషంగా ఉంటాం. అక్షయ్ మీ కొడుకు కాబట్టి మీ కొడుకు సంతోషాన్ని మీరు కోరుకుంటారు కదా అని అడిగింది. ఆ మాటలకు రాజేశ్వరి కొంచెం కూడా చలించలేదు. పైగా చిన్నపాటి కోపాన్ని చూపిస్తూ, స్నేహ, నేను ఇప్పటి వరకు నీకు చాలా చెప్పాను. అయినా నీకు ఎందుకు అర్థం కావడం లేదు? నువ్వు చెప్పినట్లు అక్షయ్ నా కొడుకే. అందుకే నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు నలుగురిలో నవ్వుల పాలు కాకూడదని నేను ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తున్నట్లయితే వాడు నీ వల్ల అందరి ముందు తలదించుకోవడం నీకు కూడా ఇష్టం ఉండదు కదా అని అంది. రాజేశ్వరి మాటలకు స్నేహ ఏం మాట్లాడలేకపోయింది. ఆమె మనసు అప్పటికే గాయపడింది. దాంతో ఆమె వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, ఆంటీ, నాలాంటి అమ్మాయితో ఉండకూడదు అంటే అర్థమేంటి? నేనేం తప్పు చేశాను అని అడిగింది. ఆ మాటలకు రాజేశ్వరి కూడా కోపంగా సమాధానమిస్తూ, నువ్వు ఎలాంటి దానివో నీకు బాగా తెలుసు. మళ్ళీ నా నుంచి వినాలనుకుంటున్నావా? పెళ్లికి ముందే నువ్వు ఎవరితోనో కడుపు తెచ్చుకొని ఒక బిడ్డను కూడా కన్నావు. పైగా ఇప్పుడు అంటూ ఆమె మాట్లాడుతూ ఉండగానే స్నేహ వెంటనే ఆమెను అడ్డుకుంటూ, ఆంటీ ప్లీజ్, మీరు నా కొడుకును అవమానిస్తున్నారు అంటూ గుర్తు చేసింది. దాంతో రాజేశ్వరి కూడా ఒక క్షణం ఆగిపోయింది. ఆ తర్వాత తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఆమెతో ఏదో చెప్పబోయింది. ఇంతలో వెనుక నుంచి, మమ్మీ లేట్ అవుతుంది, నీ వాకింగ్ అయిపోయిందా అంటూ అక్షయ్ గొంతు వినిపించింది. హఠాత్తుగా వచ్చిన తన కొడుకుని చూసి కొంచెం తడబడిన రాజేశ్వరి తన ఎక్స్ప్రెషన్స్ని నార్మల్గా చేసి, అయిపోయింది, ఊరికే స్నేహతో కబుర్లు చెప్తున్నాను. అయినా నువ్వు ఇంత తొందరగా ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆమె గొంతులో చిన్నపాటి అసూయ కనిపించింది. అయినా అక్షయ్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఫేక్ స్మైల్ చేస్తూ, ఇప్పటికే చాలా లేట్ అయింది మమ్మీ, నువ్వు కూడా త్వరగా బయలుదేరాలి. అంతేకాకుండా స్నేహ కూడా అలసిపోయింది, ఆమె రెస్ట్ తీసుకోవాలి.
అని అంటూనే అన్నపూర్ణమ్మ గారు అని పెద్దగా పిలిచాడు. అక్షయ్ గొంతు వినగానే అన్నపూర్ణ హడావిడిగా బయటకు వచ్చింది. అప్పుడు అక్షయ్ ఆమెతో మేడంని రూమ్కి తీసుకెళ్ళు అని చెప్పాడు. సరే సార్ అంటూ స్నేహాను తీసుకొని లోపలికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. కానీ వెళ్లే ముందు స్నేహ కళ్ళు రాజేశ్వరినే చూస్తూ ఉన్నాయి. ఆమె చూపులు తనను వెంటాడుతున్నట్లు అనిపించింది. వాళ్ళు లోపలికి వెళ్ళగానే రాజేశ్వరి తన కొడుకుతో, అంటే దీనర్థం ఏంటి అక్షయ్? నువ్వు ఎన్ని రోజులు ఇలా మేనేజ్ చేసుకుంటూ వస్తావు అని అడిగింది. అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి, మమ్మీ అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఒకటుంది, నాకు చెప్తావా అని అడిగాడు. ఏంటది అని అడిగింది రాజేశ్వరి. అప్పుడు అక్షయ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అసలు నీకు స్నేహాగతం గురించి ఎలా తెలుసు? అంటే నువ్వు ఆమె గురించి ఇన్వెస్టిగేషన్ చేశావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు రాజేశ్వరి కొంచెం సంకోచంగా తడబడుతూ, నేనేం ఎంక్వైరీ చేయించలేదు, నాకవన్నీ దాత్రి అని అంటూనే హఠాత్తుగా మధ్యలో ఆపేసి, అయినా మీ అమ్మ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోలేనిది ఏదైనా ఉంటుందా అని అంది. అప్పటికే తన తల్లి ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ను గమనించిన అక్షయ్ కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ, మమ్మీ నేను జనరల్గా అడిగాను, నువ్వెందుకు అంతలా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు? సరే ఇక అవన్నీ వదిలే, ఇప్పటికే లేట్ అవుతోంది, నువ్వు డాడీ త్వరగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ మిమ్మల్ని చూడ్డానికి త్వరలోనే ఇంటికి వస్తాను అని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళాడు. రాజేశ్వరి వెనుక నుంచి అతన్ని పిలవడానికి నోరు తెరిచింది. కానీ తానేం చెప్పినా అక్షయ్ వినడనే అర్థం కావడంతో వెంటనే తన ప్రయత్నాన్ని విరమించుకుంది. ఆమె మనసులో అక్షయ్పై కోపం వచ్చింది. కానీ ఏం చేయలేక నిస్సహాయంగా లోపలికి వెళ్ళి రఘునందన్తో, ఇక బయలుదేరదాం అని అంది. ఆ తర్వాత అన్నపూర్ణను పిలిచి, ఆమె కడుపులోని బిడ్డను జాగ్రత్తగా చూసుకో, టైంకి తినడం గురించి కూడా పట్టించుకో అంటూ జాగ్రత్తలు చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లే వరకు మౌనంగా అక్కడే నుంచున్న అక్షయ్ ఆ తర్వాత బాల్కనీలోకి వెళ్ళాడు. అతను తన తల్లి మాటలను గుర్తు చేసుకున్నాడు. వెంటనే అతని కళ్ళు ఆవేశంతో నిండిపోయాయి. ఆమె మాటలను బట్టి ధాత్రి ప్రభావం ఆమెపై ఉందని అర్థం చేసుకున్నాడు. మామూలుగా రఘునందన్ రాజేశ్వరి ఇద్దరూ కొడుకుగా అతనికి ఇవ్వాల్సిన పూర్తి స్వేచ్ఛను ఎప్పుడూ ఇస్తారు, అతని సొంత విషయాల్లో కల్పించుకోరు. కానీ ఈ మధ్య రాజేశ్వరి పదే పదే తన జీవితంలో ఇంటర్ఫేర్ అవుతూ ఉంది. దీనికి అంతటి కారణం ధాత్రి అని అతనికి అనిపించింది. జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ధాత్రి ఎక్కువగా తనపై ఫోకస్ చేసిందని అర్థమవుతూ ఉంది. కాబట్టి స్నేహ విషయంలో ఇంత ప్రమాదం జరగడానికి కూడా కారణం ఆమె అయ్యుంటుందా అనే అనుమానం అక్షయ్ మనసులో బలపడింది. దాంతో అతను వెంటనే త్రిపాఠికి కాల్ చేసి, ధాత్రి గురించి ఎంక్వైరీని స్పీడప్ చేయండి అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఇంతలో వెనుక నుండి 2 చేతులు అతన్ని వెచ్చగా హక్ చేసుకున్నాయి. ఆ స్పర్శ తాకిన వెంటనే అక్షయ్ చిన్నగా నవ్వుతూ, నేను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని అన్నాడు. నాకు నిద్ర పట్టడం లేదు, వెనక నుంచే స్నేహ గొంతు వినిపించింది. దాంతో అక్షయ్ నవ్వుతూ వెనక్కి తిరిగి స్నేహాను కౌగిలించుకుంటూ ఆమె చెవులో, నేను లేకుండా నీకు నిద్ర పట్టడం లేదు కదా అని హస్కీగా అడిగాడు. ఆ మాటకు స్నేహ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కానీ వెంటనే ఏదో గుర్తొచ్చినట్లు ఆమె ముఖాన్ని నీరసంగా పెట్టుకొని, అక్షయ్ నేను ఎంత చేసినా ఆంటీ అంకుల్ నన్ను తమ కోడలుగా ఒప్పుకోరు కదా అని అడిగింది. ఆమె కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించింది. దాంతో అక్షయ్ ఆమెను దగ్గరికి తీసుకొని, నిన్ను ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పాను కదా, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది నా నిర్ణయం, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోలేరు, నువ్వు వాళ్ల మాటలేవి పట్టించుకోద్దు, నా దృష్టిలో నాకు సరైన బెస్ట్ పార్ట్నర్ నువ్వే, నిన్ను ఎవ్వరూ రిప్లేస్ చేయలేరు అని చెప్పాడు. ఆ మాటలకు స్నేహ సంతోషపడుతూ అతన్ని కౌగిలించుకుంది. బాల్కనీలో ఉన్న ఆ ఇద్దరూ బయట వీస్తున్న గాలిని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఒకరికొకరు కాసేపటి వరకు హత్తుకొని ఉండిపోయారు. కాసేపటి తర్వాత స్నేహ మెల్లగా, అక్షయ్ నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతూ ఉంది అని చెప్పింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. దాంతో స్నేహ అతన్ని మళ్ళీ పిలుస్తూ, అక్షయ్ నేను చెప్పింది వినిపించిందా, నాకు ఇంట్లో బోర్ కొడుతూ ఉంది అని మళ్ళీ చెప్పింది. అప్పుడు అక్షయ్ ఆమెను గదిలోకి తీసుకెళ్లి బెడ్పై కూర్చోపెట్టి, నాకు వినిపించింది అని మాత్రమే చెప్పాడు. నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, నెమ్మదిగా చెప్పింది స్నేహ.
అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. దాంతో స్నేహ కూడా అతని పక్కనే పడుకొని అతని షర్ట్ పట్టుకొని లాగుతూ, చెప్పు అక్షయ్, నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళనా అని అడిగింది. అవసరం లేదు, ఇంకొన్ని రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, కట్ చేస్తున్నట్లుగా చెప్పాడు అక్షయ్. దాంతో స్నేహ విసుగ్గా చూసి, నేనిప్పుడు బాగానే ఉన్నాను, అయినా నేను ఆఫీస్లోకి వెళ్ళి చేసేది ఏమీ ఉండదు, కాసేపు వర్క్ మానిటర్ చేస్తాను అంతే, నాకు ఇంట్లో ఇలా ఊరికే కూర్చోవడం కష్టంగా ఉంది, అర్థం చేసుకో ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నట్లుగా చెప్పింది. అక్షయ్ కూడా ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. జరిగిన వాటి నుంచి బయటపడాలంటే ఆమె మనసు మరో వ్యాపకంలోకి వెళ్ళాలని అనుకుంటూ, సరే నువ్వు వెళ్ళొచ్చు, కానీ నాకో మాట ఇవ్వాలి అని అన్నాడు. స్నేహ దగ్గర నుంచి అక్షయ్ తీసుకోబోతున్న మాట ఏమిటి? దాత్రి గురించి అసలు నిజం అక్షయ్కి తెలియనుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.